ఏం భయం వేస్తుంది. అంత ఎముకలు కానీ బర్రెలు ఏం లేదు. దాన్ని చూడండి, మీరు బాగా గమనించారంటే తాడేసి కట్టేస్తున్నారు, పెద్ద చైన్ వేసి. మనం ఏం తీసుకురాలి నేను అంటే దా దా వస్తుంది చూడండి, అది వస్తుంది చూడండి. సలాం అలైకుం స్లోని. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మేము అబ్దుల్ అనే ఏరియాకి వచ్చాము. సో ఇదంతా ఎడారి అనమాట. అక్కడ దూరంగా ఏందో రగులుకుంటుంది. దూరంగా, చాలా దూరం అది. చూపించాం ఎడారిలో. ఎడారి మొత్తం చూడండి, ఎంత ఏం కనిపెట్టట్లా, మొత్తం ఎడారి. అక్కడక్కడ గుడ్సులు వేసుకొని ఉన్నారు. సో ఇక్కడ ఒంటిలు కనిపెట్టినాయి. ఒంట్లు కడిగిపోతున్నాం. చూపిస్తాం. భయపడవలే, చిన్నగా పని. ఒక 20 ఒంటిలు దాకా ఉన్నాయి బా. ఏమన్నా టమోటాలు, ఎర్రగడ్డలు అవి జమియాల నుంచి తెచ్చేస్తారు కదా, అవి తిన్నాయి చూడండి. వీటిలోనే పిల్లలు ఉన్నాయి, పెద్ద టీ కూడా ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఎక్కడే కానీ ఏమే కానీ కనిపించట్లే. వీటికైనా కుబూసులు తెచ్చుంటే బాగుంది మనం. కానీ దాన్ని చూడండి, మీరు బాగా గమనించారంటే తాడేసి కట్టేస్తున్నారు, పెద్ద చైన్ వేసి. అంటే ఇది మగ ఒంటికి అనమాట. మగ ఒంటి కాబట్టి కొంచెం భయపడతాయి అన్ని ఒంటిలు, కాబట్టి దీనికి సపరేట్గా కట్టేస్తున్నారు చూడండి. మగ ఒంటి అనమాట. ఇది ఎక్కడికి వదలరు. దీన్ని బాగా గట్టిగా చైన్ వేసి 2 కాళ్ళు కట్టేస్తున్నారు. సో ఇది ఇక్కడే తిరుగుతా, ఇంకా తీసుకొచ్చిన టమోటాలు ఏదన్నా కూరగాయలు లాంటివి తీసుకొచ్చి ఆడేస్తే అవి తింటారు. అవి తింటా ఇక్కడే ఉంటుంది. ఇంకా ఇవన్నీ వచ్చేసి లోపల ఉండేవి వచ్చేసి ఆడొంటిలు, చిన్నపిల్లలు అన్నీ ఉన్నాయి చూడండి. వీటిని మేపే వాళ్ళకి అక్కడ కనిపిస్తున్నాయి కదా గుడిసెలు, ఆ గుడిసెలో ఉంటారనమాట వీటిని మేపేటోళ్ళు. ఇంకా ఆ బండి వేసుకొని ఎక్కడన్నా దూరంగా వెళ్ళినప్పుడు ఆ బండి తీసుకొని వీటన్నిటి తెప్పు వేసి తీసుకొని వచ్చి ఇక్కడికి తోలుకొని వస్తారు మళ్ళీ ఆ పెద్ద బండి వేసుకొని. ఇంకా దాంట్లో పనిచేసే వాళ్ళు వచ్చేసి ఆ బగ్గీలు ఉన్నాయి కదా, ఆ బగ్గీల్లో తిరుగుతుంటారు. దా 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 వస్తుంది చూడండి, అది వస్తుంది చూడండి. దీన్ని పిలిస్తే అది వస్తుంది, దీన్ని భయపడితే వస్తుంది. ఇది ఊమో భయంగా స్వామి. భయం వేస్తుంది, ఎంత పెద్దదో చూడండి ఇదే. ఊమో భయం వేస్తుందంటే ఏమన్నా తీసుకొని వచ్చి ఉంటాము, పెడతామని చెప్పేసి వస్తాయి దగ్గరికి. మనం ఏం తీసుకురాలి నేను అంటే నేనేం తీసుకురాలా అంటే ఇక్కడికి వస్తానని చెప్పి తెలియక, అంటే దూరంగా ఉందన్నమాట. మా వాళ్ళది వచ్చేసి అక్కడ ఏడో ఉంది దూరంగా, అక్కడ కనిపిస్తుంది. ఏడో కనిపించట్లే అసలు, దూరంగా ఏడో ఉన్నది. ఇక్కడికి వస్తామని తెలియక నేను జస్ట్ ఊరికి అట్ట బగ్గీతో రౌండ్లు వేస్తూ ఉంటే ఒంట్లు కనిపించినాయి, అందుకని చెప్పేసి వచ్చినాయి ఇటుకడికి. అయినా ఒంటిల్ని ఎంత కష్టంగా మేపుతూ ఉంటారంటే ఈ ఎడారిలో. కాలమైనా ఎండాకాలమైనా ఎంతగా అయినా ఉంటాయి, కానీ వీటిని మేపే వాళ్ళు ఉండాలంటే చాలా కష్టం. వాళ్ళకి చాలా ఇబ్బంది. అక్కడే చిన్న గుడిసెల్లో ఉండాలి, వీటితోనే ఇంక జీవనాధారం అంతా. చుట్టూ కంచేసేసి ఉన్నారు. ఇవి ఒకసారి లోపలికి తోలేసారంటే ఇంక మళ్ళీ రావు. మొలతంతి వేసేసారు. ఒకసారి లోపలికి వదిలేసారంటే ఇంకా బయటికి రావు. ఏమనలేదా? అన్నీ వస్తున్నాయి. ఏమన్నా తీసుకొని వచ్చి ఉంటాము తినేదానికంటే. కుబూసులు, కూరగాయలు ఏమైనా కావచ్చు మన దగ్గర ఉండేవి తీసుకొని వచ్చామంటే తింటాయి అన్నమాట ఏమన్నా పెడితే. సో ఏం భయం వేస్తుంది, ఏమన్నా మళ్ళీ ఏమన్నా అంటాయేమో అని. ఏంది ఇంత పెద్ద టీగన్ స్వామి చూడా, చూడండి ఎంత పెద్ద టీయో. నాకన్నా పొడుగుండాయి.
దా ఇటమలుకో అటమలుకో అటపో హైట్ చూపించమ్మా వాళ్ళకి నాకన్నా ఎంత హైట్ ఉందో ఓసిని దా 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 ఈ చూడా ఎట్రా చూడా ఎంతనే చూడండి చూడండి నాకు కరెక్ట్గా కాలంతున్నా నేను జస్ట్ కాలంతున్నా కరెక్ట్గా ఒంటి కాలంతున్నా ఎంత ఎత్తున్నాయి ఎంత పెద్దటివి అంత ఎముకలు కానీ బర్రెలు ఏం లేదు అండ పాపం ఇది వచ్చేసి మగ ఒంటె దీన్ని ఆడ ఒంట్ల మీదకి జస్ట్ ఏదైనా పని ఉంటేనే వదులుతారు దాని కాడికి లేకపోతే దాన్ని ఆడ కట్టేసి ఉంటారు ఎందుకంటే మగ ఒంటె ఆడ ఒంట్లని ఎక్కువ ఇబ్బంది పెడుతుంది అనమాట అందుకని చెప్పేసి వీటిని సపరేట్ వదిలేసి ఉంటారు ఏంది పాలు తాగుతుందా నిజంగా పాలు తాగుతుంది చూడ ఇది ఏడు చూడండి చిన్న ఒంట్లు ఉన్నాయి దీనికన్నా చిన్నది ఆపకున్నది దానికాడికి గడపదాం అవి వచ్చేసి పెద్ద ఒంటులు దాని బిడ్డ ఇది దాని బిడ్డ ఇది దీని బిడ్డ వచ్చేసి దాండేది అన్నిటికన్నా చిన్నది ఇది ఈ మధ్య పుట్టినట్టున్నది దా అంటుంది దా అదో వినిపిస్తుందా మీకు దీని అరుపు ఫస్ట్ టైం వింటున్నా దా ఏం దగ్గరికి రానంటుందా దో దీని బిడ్డ ఇది ఎన్ని ఇక్కడ దాదాపు 4 చిన్నటి ఒక 20 పెద్దటి ఉన్నాయి దో మేయటానికి మొత్తం గడ్డి అక్కడ కనిపిస్తుంది కదా గడ్డి ఒట్టి గడ్డి ఏంది మీదకి వచ్చావు అక్కడ కనిపిస్తుంది కదా ఒట్టి గడ్డి దాంట్లో నీళ్ళు పోసి ఉంటారు నీళ్ళు తాగి తింటాయి అట్లా బయటికి తీసుకొని పోతారనమాట ఎడారంతా తిరుక్కొని వస్తాయి తిరుక్కొని మళ్ళీ సాయంత్రానికి తీసుకొని వచ్చి ఏడనే తోలేస్తారు మొత్తం చుట్టూ ఏమే కానీ లేవు ఎడారి గొర్రెలు మేపేవాళ్ళు వేరే ఎడారి ఇల్లు వేరే దో ఉండటానికి గుడిసెలు ఆ బండి వచ్చేసి ఎక్కడికన్నా దూరంగా ఎంటులు పోయినప్పుడు వాటిని మళ్ళించుకురావడానికి అండ్ దాంట్లో సపరేట్గా ఏదైనా కోయిటలు వచ్చి ఉండటానికి ఉంటుంది సో అవి చిన్నటి ఇట్లాంటి బగ్గీలు వచ్చేసి తిరగటానికి అది ఒంటెలు మేపే ఎడారిలో ఒంటెలు మేపే వాళ్ళ పరిస్థితి ఇలా ఉంటుంది సో మేము అట్లా వచ్చున్నాం కాబట్టి మా వాళ్ళు ఎంజాయ్ చేయడానికి వచ్చారు పాపం వచ్చి చూద్దాము ఇక్కడ దూరంగా కనిపించేదానికే అలా వచ్చాము చూడడానికి కుక్క పిల్లలు కూడా భలే ఉన్నాయి పెద్ద పెద్ద కుక్క పిల్లలు దా ఉరి భలే ఉన్నాయి కుక్క పిల్లలు కూడా సలాం అలైకుం స్లోని వచ్చుకోక వెళ్ళాలి కానీ ఒంటెలతో పాటు వీటిని కూడా మీరు చూడండి ఇక్కడ మేపే అతను వచ్చేసి ఇతనే చూసానా కలాస్ మియా 2 సంవత్సరాలు అయిపోయింది నాకు వచ్చి మసిరి అతను అంట హోటల్ దగ్గర మేపే అతను అతనే హోటల్ దగ్గర ఇక్కడ కాపలా ఉన్నాయి వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వేరే వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో ఉంటా బాయ్ జై హింద్